ఎమోషన్ లేకుండా కూడా చాలా మంది చేస్తున్నారు బయట సొసైటీలో. వన్ నైట్ స్టాండ్స్ అని, Yeah. ఎఫ్ అండ్ ఎఫ్ అని, షుగర్ డాడీస్, షుగర్ మామీస్, సిచ్యువేషన్షిప్స్ చేస్తున్నారా లేదా? యా 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 సో బేసికల్గా అందుకే నేను ఇంత విశదీకృతంగా క్లియర్ కట్గా ముసుగులో గుద్దులాట లేకుండా మసిపూసి మారేడుకాయ చేయకుండా క్లియర్గా చెప్తున్నాను నీకు. ఫిజికల్ రిలేషన్షిప్ అనేది ఫ్లూక్లో అవసరం కోసం, పరిస్థితి కోసం, జాబ్లో అప్గ్రేడ్ కోసం మనసు చంపుకొని కూడా అబ్బాయిలు కూడా పడుకోవాల్సి వస్తుంది పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు కార్పొరేట్లలో, తెలుసా నీకు? What the hell? ఆ సరదాగా నేను ఇందాక ఇంక నేను చెప్పలేను. వద్దులేండి. ఆ సో అట్లాంటిది అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఇష్టం లేకుండా స్లీప్ ఓవర్స్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి విత్ మెన్ ఆల్సో, ఫర్గెట్ అబౌట్ విమెన్. ఓకే నైస్. నా దగ్గరకు వచ్చే క్లయింట్ల అక్క ఏం చేస్తావురా అక్క, నేను గే కాదక్క, అక్క నాకు చేయాలని లేదక్క, అయితే ఉద్యోగం పోతుందక్క అంటే ఏం చేయమంటావు? వాళ్ళది? I don't have an answer. యా సో దట్స్ ఫిజికల్ రిలేషన్షిప్ ఇస్ వెరీ డిఫరెంట్. ఎమోషనల్ చీటింగ్, ఇంటెన్షనల్ చీటింగ్. అది మర్డర్ కూడా కల్పబుల్ హోమోసైడ్, నాన్ కల్పబుల్ హోమోసైడ్ అని ఉంటుంది. ఇంటెన్షన్ లేకుండా ప్లానింగ్